హాయ్ అండి, అందరికీ ప్రభువు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. మీకోసం మంచి పాట పాడాలనుకుంటున్నాను. మీకోసం రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటి ఉండదు, రాత్రి ఉండదు. నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండెను, నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండెను. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండెను, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండెను. యేసు ప్రభును నమ్ముకో పరలోకము చేరుతావు, యేసు ప్రభును నమ్ముకో పరలోకము చేరుతావు. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. నిజంగా పరలోకం నాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా నేను నీతిమంతురాలిని, పరిశుద్ధురాలిని కాబట్టి నాది పరలోక రాజ్యము. నిజంగా పరలోక రాజ్యంలో ఎంతో సంతోషము, ఆనందం నాదేనండి. ఎందుకంటే యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా నేను కడగబడి ఎమ్మమ్మ కంటే తెల్లగా నా పాపములు కడగబడ్డాయి. అందుకే దేవుడు నన్ను నీతిమంతురాలు అంటున్నాడు. అందుకే దేవుడు రోమపత్రిక 4:25 చెప్పినట్టుగా మన అపరాధములు